మీరు కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉన్నారా? ఎస్. ఈ సబ్జెక్ట్ తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ కృతజ్ఞతా భావంతో ఉన్నారు. ప్రతి ఒక్కరూ వాళ్ళు ఉపయోగించిన వస్తువులకి, బట్టలకు, వాళ్ళ ఇంటికి, వాళ్ళు పొందిన జాబ్కి, ఇలా ప్రతి ఒక్క వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పడం అలవాటు చేసుకున్నారు, రైట్? అలాగే మీరు మీ సంపదకి కృతజ్ఞతలు చెప్తున్నారా? అంటే ప్రతిరోజు మీరు రాత్రి పడుకునే ముందు మీ డబ్బుకి, సంపదకి కృతజ్ఞతలు చెప్పి పడుకుంటున్నారు. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటి వరకు మీరు అనుభవించిన డబ్బుకి, సంపదకి కృతజ్ఞతలు చెప్పారా? అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎంతో డబ్బుని ఖర్చు పెట్టి ఉండొచ్చు, ఎన్నో అవసరాలని మీ డబ్బు తీర్చి ఉండొచ్చు, అండ్ మీ సంపదతో మీరు ఎన్నో పొంది ఉండొచ్చు. ఇలా ఇప్పటి వరకు మీరు అనుభవించిన డబ్బుకి, సంపదకి కృతజ్ఞతలు చెప్పారా? అంటే చాలామంది ఈ సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత నుంచి డబ్బు, సంపదకి కృతజ్ఞతలు చెప్తున్నారు. కానీ ఈ సబ్జెక్ట్లోకి రాకముందు మీరు మీ డబ్బుని, సంపదని దూషించుండొచ్చు, తిట్టుండొచ్చు, అవమానించుండొచ్చు. మీ సంపదను మీరు కొన్నిసార్లు లెక్క కూడా చేసి ఉండకపోవచ్చు. మరి గతంలో మీరు చేసిన పొరపాట్ల సంగతి ఏంటి? ఎస్, అందుకోసమే ఇప్పుడు మీరు గతంలో చేసిన పొరపాట్లన్నిటికీ క్షమాపణ అడగండి. అలాగే మీరు గతంలో అనుభవించిన డబ్బుకి, సంపదకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పండి. అప్పుడు మీ దగ్గరికి డబ్బు రావడం మొదలవుతుంది. ఇలా డబ్బుపై మీకున్న ప్రేమని, కృతజ్ఞతా భావాన్ని, డబ్బుకి మీరు చూపించే విలువని తెలియజేయడం వల్ల ఎన్నో సంవత్సరాల నుంచి ఆగిపోయిన డబ్బు కూడా మీ దగ్గరికి రావడం ప్రారంభమవుతుంది. సో ఆలోచించండి. ఇప్పటి వరకు మీరు అనుభవించిన డబ్బుకి కృతజ్ఞతలు చెప్పండి. థ్యాంక్ యూ యూనివర్స్.